గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను కనపడలేదని బెంగ పెట్టుకున్నావా? వచ్చేసేగా. అతనెవరో తెలుసా? అతను నా ప్రియుడు. రవికి స్పృహ చెట్టేటుంది. నన్ను ఇలా చూశాడంటే నేను జలకన్యను తెలిసిపోతుంది. నన్ను అసహించుకుని ఇంట్లోంచి వెళ్ళగొడతాడు. వెంటనే రవిని ఒడ్డుకు చేర్చాలి. నిన్న నుంచి కనపడలేదు. ఏమైపోయా గురు? ఈ దెబ్బలేంటి గురు? చెప్పు గురు. ముత్యాలు కంగారు పడకండి. మిమ్మల్ని కొట్టడానికి రాలేదు, మీతో మందు కొట్టడానికి వచ్చాను. ఇదిగో పిలకముడి, అక్కడే నాకు కోపం వస్తుంది. పక్కనే కూర్చున్న మనిషిని చూసి బతికున్నావా అని అడుగుతావు. ఎలా బతికావు అని అడగాలి. ఇంకా కరెక్ట్ సంగతి చెప్తా. ఇప్పుడు మన ముగ్గురం చెయ్యి కలిపితే మునిగిపోయిన ఓడలో ఉన్న బంగారం అంతా ఎక్కడుందో చెప్తా. చెప్పు. రే, ఆ డెల్లో మంత్రుడి గడపలో ఎవరు ఉంటాడే, వాడి పేరేంటి? బంగారాజు. నన్ను కొడతావేటి? ఈ రొయ్య మేసిన నా కొడుకు బుద్ధి లేదు, కూర మేసిన నా కొడుకు నీకనే బుద్ధి ఉండాలి కదా. అసలు వాడితో చేయందుకు కలిపారు? కలిపితే నీ చేత నన్ను మర్డర్ చేయించి మిమ్మల్ని ఇద్దరిని ఉరికంబం ఎక్కించి బంగారం అంతా తనే దొబ్బేద్దామని చూస్తున్నాడు. అందుకే మీ కళ్ళు తెరిపించి మీకు దాన్ని ఏమంటారా అది కలిగించాలనే వచ్చా. నీతో చేతులు కలిపితే నాకేట్ లాభం? చేతులు కలిపితే నన్ను కత్తి తీసినవా? వారి ఉప్పు చెప్పమా, మునిగిపోయిన ఓడలో ఉన్న విక్రమార్కుడి కత్తిరా ఇది. బంగారం పిడి. అవును, ఆ డెన్లో ఉన్న వాడి పేరేమన్నావు? బంగారు రాజు. వాడు చెప్పినట్టే ఓడలో ఉన్న బంగారం అంతా నా దగ్గర ఉందిరా. అంతా నీ దగ్గర ఉందా? నమ్మకమేటి? దశరథ మహారాజు వాడిని కౌశల్యకి ఇచ్చిన నగలు వేసి పూసినానే. ఇది రాణి మాలినీదేవి మరకత మాణిక్య గోమేతికాలు. ద్రౌపద మహారాజు ద్రౌపదికి ఇచ్చిన నవరత్న ఖచ్చిత వజ్ర వైడూర్యాలు. గోల్కొండ మహారాజు గోల్డ్ రాణికి ఇచ్చిన గోల్డ్ నగలే. తక్కువ వారి శ్రీశైల మహారాజు వైడూర్య ఖడ్గము. కేకయ్య మహారాజు కైకేయికి ఇచ్చిన ఆభరణములు. ఇది దుష్యంతుడి కిరీటము, ఇది శకుంతల వడ్డానము, ఇది భరతునై. మీరిద్దరు నాతో చేయి కలిపితే ఈ బంగారులో మీకు 50-50. ఆ 50-50 ఎందుకని నువ్వు 60 తీసుకుని
నాకు 40 ఇచ్చే. ఇస్తా. ఈ బంగారం అంతా మీకు రేపిస్తా. ఇస్తా అని ఫైనల్ గా హ్యాండ్ గాని ఇస్తావేటి? అది మీ అన్నయ్యకి అలవాట్రా. ఇదిగో పిలకముడి, రేపు నీ ఐస్ ఫ్యాక్టరీలో నైస్ గా ఈ బంగారం అమ్ముకునే ఏర్పాటు చేసుకో. రండిరా. తమ్ముడు, ఈ ఉప్పు చేప బంగారు రాజు గారి మొఖాన్ని కొట్టి మనం ఇక్కడ నుంచి బంగారు చేప వాసన చూసుకోవచ్చు. బాబు నీకోసమే ఎదురు చూస్తున్నాం. నీ ఇంట్లో పెళ్లికి రాకుండా ఎలా ఉంటాను? ఇదేంటి తాళిబొట్టమ్మ. అంటే? తాళిబొట్టు అంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మెడలో దీనితో 3 ముళ్ళు వేస్తాడు. దానితో వాళ్ళ బంధం మన హిందూ సాంప్రదాయ ప్రకారం శాశ్వతమై పవిత్రమవుతుంది. వాళ్ళని ఏ శక్తి విడతీయలేదు. రోజు సముద్రంలో నేను చూసిన జలకన్య ఇదే. దాని కళ్ళ మీద నీళ్లు పోసి జలకన్యగా మార్చి ఈడ్చికెళ్లి బాబాకి అప్పగిస్తాను. ఆ వచ్చేవాడు బంగారాజు మనిషి. వాడిని ఎలాగైనా పట్టుకుని స్టోర్ రూమ్ లో పడేయండి. ఇదిగో అమ్మా, అమ్మవారి పాదాల వద్ద ఉంచాను. ఏమిటే పసుపు తాడు పట్టుకుని తెగ మురిసిపోతున్నావు? కళ్యాణ యోగమే లేని నీవు ఇల్లాలు అవుదాం అనుకుంటున్నావా? అందులో తప్పే ఉంది. ఆడదే పుట్టాక తాళి కట్టించుకోవాలి, తల్లి కావాలి. నువ్వు మామూలు ఆడదానివి కావే. సముద్ర గర్భంలో ఆలిచిప్పవే గాని సంసారంలో ఆలివి కాలేవు. చెప్పిస్తున్నావా? ఆ పని భగవంతుడే చేశాడే. అందుకే నీకు ఈ దిక్కుమాలిన జలకన్య జన్మనిచ్చాడు. శపించిన ఆ దేవుడే రవిచంద్రన్ నాకు వరంగా ఇచ్చాడు. కానీ అతన్ని పెళ్లి చేసుకునే వరం మాత్రం నేనే నీకు ఇవ్వాలి. అది నేను నీకు ఇవ్వాలంటే నువ్వు నా వెంట రావాలి, ఆ ఓడకి దారి చూపించాలి. రాను, రాకపోతే రాలిపోతాం. ఓం హ్రీం నిత్యాణై దిక్కాణై తక్కుతై దిక్కుతై తక్కుతై దిక్కుతై తక్కుతై దిక్కుతై. చూసావా నా క్షుద్ర శక్తుల శక్తి? దేవత అండ నాకుండగా నువ్వు నన్నేమి చేయలేవు. అదా నీ ధైర్యం? నిన్నెలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. వచ్చే పౌర్ణమిలోగా నిన్ను నా వశం చేసుకుంటాను, లేదా రాబందులకు నేనే ఆహారం అయిపోతాను. అంత శ్రమ ఎందుకు? ముత్తైదుగా మా పెళ్లికొచ్చి అక్షంతులు వేయి, మంత్రసానివై నాకు పురుడు పోయి, అప్పుడు ఓడలో ఉన్న బంగారం వాటా ఇస్తావా? ఎంత ఇస్తావు చెప్పు. ఒక ముక్కు పిడకిస్తాను. నాతో ఆటలా నీకు? ఈ మంత్రగత్తె మాంచాలంటే ఏమిటో చూపిస్తాను నీకు. వాడు బంగారం నా వాటా ఇంటిని వచ్చిదే. ఇంకా ఉంది పిలకముడి. ముందు బంగారం తీసుకెళ్లి నీ ఐస్ ఫ్యాక్టరీలో పెట్టి ఆ ఫారెన్ వస్తే బేరవాడు హ్యాండ్ ఓవర్ కదా. ఎట్టే టైం ఇద్దరు ఇవ్వను. ఏమో జరుగుతున్న చరిత్ర చూస్తుంటే ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు తెలియట్లేదు. బయలుదేరండి. పోనీ పిచ్చిరాయిలారా, నన్ను వదిలిపెట్టండి రా. నన్ను వదిలిపెడితే లైఫ్ లో మళ్ళీ మీ కంటికి కనిపించండి రా. నీ చండాల పేసు మాకు చూడని లేదు గానీ ఒక్కసారి ఫోన్ లో నీ బంగారు రాజుకి ఇక్కడ జరుగుతున్న కుట్ర గురించి చెప్పు. ఇదిగో చెప్పా. మావోయ్, ఏమిట్రా ఏమైంది?
గొంతుకలా ఉందేంటి? గొంతలా ఉండడం ఏమిటి, ఇక్కడ పరిస్థితులే తలకిందులుగా మారిపోయాయి. ఆ రవిచంద్ర, ముత్యాలు, రత్నాలు ముగ్గురు కలిసిపోయారు. రవిచంద్ర బతికే ఉన్నాడా? బతికి ఉండడం ఏమిటి, నువ్వు ఇన్నాళ్ళు కరణ కన్నా బంగారాన్ని వాళ్ళు ముగ్గురు వాటాలు వేసుకుని పనిచేసుకున్నారు. అలాగా? ముత్యాలు తన వాటా తీసుకొని గంగవరం రేవు వైపు తన వ్యానులో వెళ్ళిపోతున్నాడు. ఇదేంటి గురు కొత్త ఫిట్టింగ్? ఈ దెబ్బతో వాళ్ళిద్దరు కొట్టుకు చేస్తారు. దాంతో ఆ బంగారాజు బట్టతల మీద మనం బ్యాండ్ వాయించవచ్చు. మీరా మూడో గ్రూప్ ఏమని కంగారు పడిపోయా. ఆ రవిచంద్ర గారిని మోసం చేసి సగం బంగారం కొట్టేసి మీ వాడికి బయలుదేరా. ముత్యాలు, నా స్థావరం అటు, మీ ఐస్ ఫ్యాక్టరీ ఇటు. రూట్ ఎందుకు మారింది? ఎదవని 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 దిక్కులు తెలియకుండా తోలకు రాన్నాను. ఇప్పుడు చూడు, నేను ఎప్పటికీ చెప్తూనే ఉన్నానండి, సముద్రం అటు బంగారాజు గారు ఉండేది కూడా అటేనని. ముత్యాలు, నా మీసం తీసిన నాటి నుండి మాసం మాసం పూజలు చేస్తున్నాను రా. ఆ బంగారం కోసం గజానికి ఒక శవాన్ని పరుస్తాను కానీ తులం బంగారం కూడా వదులుకోనరా. సచ్చారు సన్నాసం, పీడ విరగడైంది. రై, ఆ వేళ మన స్థావరాన్ని తీసుకురండి. మట్టి ముద్దల్ని చూసి బంగారం అనుకుని బొంగరంలా తిరుగుతున్నావా బంగారాజు? నీ ఆశనే నీకు వలగా విసిరా. బంగారం దొరికే వరకు నా ఆశ చావదు. దొరికే లోపు నువ్వే చేస్తావు. మాయలు పకీరి ప్రాణం చిలకలో ఉన్నట్టు నా ప్రాణం సముద్ర గర్భంలో ఉన్న ఓడలోని బంగారంలో ఉందిరా. కాదు, పోలీస్ స్టేషన్ లో ఉంది, కోర్టు బోన్ లో ఉంది. నన్ను అరెస్ట్ చేయిస్తావా? వచ్చేటప్పుడు ఎస్పీకి ఫోన్ చేసే వచ్చానరా. వడ్డించడానికి వస్తారు లాఠీ దెబ్బలు. రండి ఎస్పీ గారు, సముద్ర గర్భంలో ఉన్న బంగారం కోసం రత్నాలు ముత్యాలు అనే అన్నదమ్ములు నేనే చంపాడు. విన్నారుగా ఎస్పీ గారు, అరెస్ట్ చేయండి. ఎస్పీ గారు, వాట్ ఇస్ దిస్? ఏమిటిది? 1,000 కోట్ల రూపాయలు కాజేద్దాం అనుకున్న నాడే పోలీసులను కొన్ని నా కోటి జేబులో వేసుకున్నాను రా. చెప్పండి ఎస్పీ గారు, వాణ్ణి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి. ముత్యాలు రత్నాలు అని అన్నదమ్ముల్ని కాల్చంపినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. బావా, నిన్ను నేను విడుదల చేయిస్తాను. నా దగ్గర నా నగలన్నీ అమ్మేసి నీకు మంచి లాయర్ని పెడతాను బావా. నువ్వేం కంగారు పడకు. ముందు మన బ్యాచ్ కి విషయం చెప్పు, మిగతా సంగతులు నేను చూస్తాను. అలాగే. బెజవాడ కనకదుర్గమ్మ పలుకు, కాశీలో అన్నపూర్ణమ్మ పలుకు, ఒసే గంగా నీ గోడు చెబుతా. నా పేరు గంగా, నీకెలా తెలుసు? నీ బావ కష్టాల్లో పడ్డాడు, కటకటాల వెనక ఉన్నాడు. సుధమ్మ, నాకు నా బావకి పెళ్ళవుతుందా? నీ పెళ్ళలా అవుతుందే పిచ్చి తల్లి. ఇంట్లో నీ సవితి ఉన్నది. అమ్మో, సవిత తాళిబుట్టుతో ఈ బుడ్డోడు కోసం ఎదురు చూస్తుంది. లగ్గం కుదిరితే అక్క అని అతుక్కుపోతాది. సుధమ్మ, ఆ పేరు నాకు వదలదా? వదలాలంటే ఒక్కటే మార్గం. దాన్ని సముద్ర పొడ్డునున్న పోచమ్మ తల్లి దగ్గరికి తీసుకురా. దాని పీడ నేను వదిలిస్తా. అలాగే. తెచ్చుకున్నాను. దేనికి 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 తెచ్చుకున్నావు? తాళి కట్టించుకుంటే ఇల్లాళ్ళవుతాను. ఇల్లాళ్ళైతే తల్లవచ్చుగా. ఎవరితోనే? ఎవరితో కట్టించుకుంటా? ఏమిటే ఎందుకు పడాయి? చెప్పు. కాబోయే మొగుడి పేరు చెప్పకూడదంటగా. కాబోయే మొగుడా అంటే నా బావా? చంపేస్తా నా బావ జోలికొస్తే. బావా నా సొంతం, నా ఊపిరి, నా ఆయుష్, నా సర్వస్వం. రవి నా కోసమే పుట్టాడు, నేను రవి కోసమే పుట్టాను. మధ్యలో వచ్చిన దానివి నీకెలా దక్కుతాడనుకున్నావే? వెళ్ళు, వెళ్ళిపో. గంగా, ప్లీజ్ గంగా, నన్ను వెళ్ళగొట్టొద్దు. నాకిక్కడే ఉండాలని ఉంది. నీ అందరితోనూ ఉంటాను. వీల్లేదు, నీ చూపు ఇంకా బావ మీద పడ్డానికి వీల్లేదు. వెళ్ళిపో. గంగా గంగా, కావాలంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో. ఆ తర్వాత తూచు తూచు అనేసి నేను పెళ్లి చేసుకుంటాను, సరేనా?
రామా, ఏ దేశం నుంచి వచ్చావే నువ్వు? ఏ ధర్మం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు తెలిసిన ధర్మం ఒకటే, రవిని పెళ్లి చేసుకోవాలి, ఒక బిడ్డకి తల్లిని కావాలి, అమ్మా అని పిలిపించుకోవాలి. నిన్ను అక్కని కూడా పిలుస్తాను. దొంగ మొహమా, అప్పుడే వరసలు కూడా కల్పిస్తున్నావా? నువ్వు మామూలు ఆడదానివి కాదే, నువ్వు మొండివైతే నేను జగమొండిని. నేను ఇలా బ్రతకనిస్తే బావ నాకు దక్కడు, నీ ప్రాణం తీస్తాను. దాన్ని సముద్ర పొడ్డునున్న పోచమ్మ తెల్ల దగ్గరికి తీసుకురా, దాని పీడ నేను వదిలిస్తా. నమ్మేశావా? ఊరికి తమాషా చేశాను. బావ నీకు కావాలి, నాకు కావాలి. ఆ పోచమ్మ తల్లే మన తగు తీర్చాలి. పోచమ్మ తల్లంటే సముద్రం ఒడ్డున కొలువున్న అమ్మ. బావ మన ఇద్దరిలో ఎవరికి దక్కాలో ఆ అమ్మే తెలుస్తుంది. వస్తావా? సరే. నేను యాక్షన్ తీసుకుంటాను సార్. ఓకే సార్. అలాగే సార్. ఓకే ఓకే సార్ మాదో కంప్లైంట్ సార్. వాట్స్ దట్ కంప్లైంట్? మా నల్లోని పోలీస్ స్టేషన్ గోడకి టింగ్ 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 పోయకూడదన్నావు సార్. పొయ్యి మరి పోసా సార్. నువ్వు ఎప్పుడు చూసావురా? ఏంటి చూసి ఆడు కూడా పోసాడండి. నేను పోలేదు, పద్దావరకు అంతే. తప్పురా అంటే నన్ను ముసిలాడు అన్నాడు. నువ్వు ముసలుడు కాకపోతే మన మీద బాలుడి తీసుకొచ్చా. ఈవిడే పోచమ్మ తల్లి. కళ్ళు మూసుకుని దండం పెట్టుకో. దానికి ఈత రాదు. నువ్వు నీళ్లలో దూకి దాన్ని కాపాడు. దూకి తీరాలి. అదిగో రవిచంద్ర వస్తున్నాడు. అతను రాగానే నువ్వే దాన్ని నీళ్లలో తోసావని చెప్తాను. ఇక జన్మలో నీ ముఖం చూడడు, నీ మెడలో తాళి కట్టాడు. దూకు, దాన్ని కాపాడు. దూకు. చూడరా, జలకన్యను చూడు. ఉంది ఉంది అంటే ఉందో లేదోననే మీమాంసలో తన్నుకు చచ్చావు కదరా అనుమాన బిడ్డ. చూడరా, సాగర కన్యను తనివి తీరా చూడరా. చూడ్డానికి కాదే ఇంతకాలం శ్రమించింది, పరిశ్రమించింది. దీని సాయంతో బంగారం సంపాదించాలా, కోట్లకు పడగెత్తాలా?
ఏవే సాగర కన్య, సముద్ర గర్భంలో ఉన్న ఆ నావకు దారి చూపిస్తావా? చూపించను. చూపించకపోతే చస్తావు. వేస్ట్ మావయ్య, అది ముండిది. నీ మాట లింగరాజు, కన్ను మూసుకో. ఏమిటి ఏమిటి నీ అహంకారం? ఆ రవిచంద్రగాడు వచ్చి నిన్ను కాపాడతాడనుకుంటున్నావా? నీ ఆశ ఫలించదే. నీకు 1000 ఘడియలు టైం ఇస్తున్నాను, ఆలోచించుకో. పదండి పదండి. లేదు, నీ జీవితం ఇది అని తెలిసి బాధపడుతున్నాను. వద్దు, నా కోసం కన్నీళ్ళు పెట్టద్దు. నేను నీతోనే ఉండాలన్న ఆశతో నిజం దాచాను. నేను జలకన్యనని తెలిస్తే నన్ను వెళ్ళగొడతారని అనాథనని చెప్పాను. నీ జీవితంలోకి వచ్చి నీ చేత కన్నీళ్లు పెట్టించాను. లేదు బంగారు, చందమామ కథలు చదివి ఒంటి కన్ను రాక్షసుడిని, రెక్కల గుర్రాలని, రాకుమార్తెల్ని ఊహించుకునేవాడిని. ఆ కళలు చెదిరిపోయేవి. నేను చందమామలో చదవని కథవు నువ్వు, కలగా చెదిరిపోని అద్భుతాన్ని నువ్వు. నీ పరిచయం నాకు మధురమైన అనుభూతిని మిగిల్చింది. గంగా, నీ ప్రేమ పానకంలో నేను పుడకని నన్ను మన్నిస్తావా? నా ప్రాణాలు కాపాడిన దేవత వినుము. నేను నిలవెల్పుగా కొలుచుకుంటాను. మీ ఇద్దరు పెళ్లి చూడాలనుంది. నా కోరిక తీరుస్తారా? తీరుతుందే సాగర కన్య, నీ కోరిక తీరుతుంది. నీ త్యాగబుద్ధికి నా జోహార్లు. వాళ్ళిద్దరూ 7 అడుగులు నడక ముందే నువ్వు సాగరంలోకి వెళ్ళాలా? ఆ బంగారు నాకు దారి చూపాలా? దొరికిన బంగారం సాక్షిగా వీళ్ళిద్దరు పెళ్లి జరిపించి నీ కోరిక నేను తీరుస్తానే. కాదంటే ఈ రవిచంద్ర ప్రాణాలతో ఉన్నాడు. ఒకసారి మృత్యుముఖం దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన మృత్యుంజయునిరా. ఆ బంగారాన్ని సాధిస్తా, ప్రభుత్వానికి అప్పగిస్తా, నిన్ను ఉరి తీయిస్తా. వీళ్ళిద్దరిని దిశగా కట్టుబడించు. ఇప్పటికైనా తెలిసిందా మా శక్తి ఏమిటో? వీళ్ళందరూ బతికుండాలి అంటే మేమడిగిన సాయం నువ్వు చేయాలా? చేస్తాను. వాళ్ళని చెయ్యొద్దు. సాగరంలో చేరాక కనిపించకుండా పోయావు. వీళ్ళిద్దరిని ఈ రిమోట్ తో పేల్చేస్తాను, జాగ్రత్త. రే లింగరాజు, వెంటనే బోట్స్ ని డ్రైవర్ సిద్ధంగానే ఉంది మామ. బంగారు రాజు, నిధి వద్దకు నువ్వు చేరే ముందు ఈ అమ్మకాళ్లకు మొక్కి సాగరంలోకి వెళ్ళరా. నీకు విజయం సిద్ధిస్తుంది. బూడిద పూసుకు తిరిగే గాడిద, నీ కాళ్లకు నేను మొక్కాల? అదుపు అదుపు, మాట పొదుపు. జలకన్య జాడ చెప్పిన దేవతనిరా. నా మాట పెడచెవిన పెడితే ఆ సాహస వీరుడి చేతిలో నీకు చావు తప్పదు. బావా, గతంలో మంత్రగత్తె చెప్పినవన్నీ జరిగాయి. వాడి చేతిలో చావడం కన్నా దీని కాళ్ళు పట్టుకోవడం మేలు. కానీ సరే.
బలిచ్చి బంగారం సొంతం చేసుకుందాం అనుకున్నావా? కృతజ్ఞుడా, ఆ సాహసవీరుడు చేతిలో నీకు చావు తప్పదు. నిధిని సంపాదించాలంటే నరబలి కావాలని నాకు తెలిసే. అదండి సాహసవీర, నాకు ద్రోహం చేసిన ఆ దుర్మార్గుడి అంత చూడు, నీకు విజయం సిద్ధిస్తుంది. జై భవాని.
చెప్పిన డైమండ్ ఇదే. దీన్ని తీసుకెళ్తే చాలు. నా కళ నెరవేర్చేవరా లింగరాజు. అలా బాధపడుతూ కూర్చుంటే ఎలాగరా? బంగారు వెళ్ళిపోతుంది. పదన వెళ్దాం. నిన్నటిదాకా మనందరితో చెల్లిలాగా బిడ్డలాగా ఆడింది పాడింది, అలాంటిది వెళ్ళిపోతుంటే ఎలారా తట్టుకోవడం? గురువు గారి పెళ్లి చూద్దాం అనుకుంది, చూసింది, వెళ్ళిపోతుంది. నువ్వెన్ని చెప్పినా విన్ను. బంగారు వెళ్ళిపోకుండా ఆపాల్సింది అంతే. చిన్న తిరుపతి గుండు
బంగారు జలకల్యని గవర్నమెంట్ తెలిసిపోయిందిరా. వాళ్ళు వచ్చినారంటే బంగారుని జూలో పెట్టేస్తారప్ప. వెళ్ళడం మంచిది, రండా. బంగారు జలకన్య అని తెలిసిపోయింది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు పట్టుకుపోతే సైంటిస్టులు ముక్కలు ముక్కల కింద కోస్తారు. ఒరే అలాగైతే బంగారుని ఇక్కడ ఉంచడం కంటే పంపించడం మంచిది. రండి, పోదాం. వచ్చేసారా? మీరు ఆడుకునేటప్పుడు నన్ను గుర్తు చేసుకుంటారా? చూడు, నా నేస్తాలు రమ్మని నన్ను పిలుస్తున్నాయి. సముద్రంలో ఉండాల్సిన నేను భూమి మీద మీ అందరితో కలిసి బ్రతకాలన్న నా ఆశతో నీళ్లు వదులుకుంటాను. నా నీళ్లు పోసి నా రూపాన్ని నాకిచ్చి నన్ను పంపించి గంగా, వచ్చే ఏటికి పండు లాంటి బిడ్డని కనాలి. అప్పుడు మళ్ళీ వచ్చి నీ పాపకి బొమ్మనిస్తాను. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media.